మెయిన్‌గా నేను, లోకేష్ వెన్ వి థాట్ వి వాంట్ టు మేక్ తెలుగు, తమిళ్ అన్నట్టు ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత సీ కాస్టింగ్ తమిళ్ యాక్టర్స్ సెపరేట్, తెలుగు యాక్టర్స్ సెపరేట్, ఇట్స్ అ బిగ్ టాస్క్ అండి. దో వీఆర్ ప్రీ ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ అయినా ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ శశాంక్ ఈజ్ ఆల్రెడీ నోన్ విత్ 1-2 ఫిల్మ్స్ ఇన్ తమిళ్. పీపుల్ నో హిమ్. And since the OTT has come, they saw him in DJ Tillu as dead, but still they remember him. And like Ravi Verma has done a lot of like some Tamil films as well as dub chesina films. అది కాకుండా మాకేంటంటే ఫేసెస్, ద ఫేసెస్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ ఇట్ షుడ్ కనెక్ట్ బోత్ ఫర్ తమిళ్ ఆడియన్స్. వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్స్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వీ ప్లాన్ సంథింగ్ వేర్ అందరూ ఆడియన్స్కి క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్టర్ చూడగానే యాక్టర్ ఏదో చేయబోతాడు, లేకపోతే దిస్ యాక్టర్ విల్ బ్రింగ్ సంథింగ్, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం వల్ల వీ థాట్ ఆఫ్ కాస్టింగ్ దిస్ వే. అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ అవర్ ఫిలిం బికాస్ అవుట్ చూసాం, డబ్బింగ్ చేసేసాము, ఫినిష్ ఫిలిం కూడా చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ మెయిన్లీ ఆర్ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే 11 అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఎందుకని 10 అవ్వకూడదు, 12 అవ్వకూడదు? 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. సార్ దాని మీద నేనేం చెప్పలేను సార్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో, పేరు ఎప్పుడో పెట్టాం కదా. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, అది ట్రెండ్ ఇప్పుడు అయింది అనుకుంటా సార్. మేము పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాం. ముందే ఊహించారా? ముందు ఊహించలే లేదు సార్. బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రిగేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఫీల్ అవుతున్నారు. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకున్నవాడినే సార్ ప్రెషర్. బట్ రాజారేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలామంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్స్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఇంకా తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలనుకోలేదండి నేను. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది. ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్గా? ఇది చాలా కొత్త ఛాలెంజ్. అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంతా ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్తో మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది సార్. నా డైరెక్టర్ సార్ మీరు చూస్తే నేను చేసిన ఈ 3 పోలీస్ సినిమాల్లో అది నేనులా ఉండను సార్. అది దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో డైరెక్టర్స్ ఇచ్చే డీటెయిల్ దీంట్లో కూడా లోకేష్ లైక్ యా హెయిర్ కట్, లుక్, మీ ముస్టాచ్ ఓకే పోలీస్ లుక్ లానే ఉంది. బట్ యాజ్ ఎ క్యారెక్టర్ మీరు చూస్తే ఇప్పుడు దాకా చేసిన ఆ 3 క్యారెక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద డైరెక్టర్ డీటెయిల్స్. ఇంతకుముందు సత్యభామ సినిమాలో నేను పోలీస్ లేదు, ఐ వాజ్ నాట్ అ పోలీస్, ది యాక్టర్స్ వాజ్ ద పోలీస్. నవ్ హియర్ ఐఎమ్ అగైన్ అ పోలీస్ నవ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. లోకేష్ గారు హాయ్. సో మీరు ఎంచుకున్న జానర్, మీ ఫిల్మ్కి ఏ జానర్ ఎంచుకున్నారో ఇట్స్ అ వెరీ పాపులర్ జానర్. సో మీరు ఎలా కొత్తగా డిఫరెంట్గా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూ కాంట్ రివీల్ ఇట్ నౌ, బట్ ఈ జానర్లో ఉన్న ట్రోప్స్ని ఏం అవాయిడ్ చేశారు? కామన్గా చూసేవి ఏదైనా అవాయిడ్ చేశారా? దాని గురించి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? ఎట్లా ఆయన ఆన్సర్ చెప్పేశారు. నేను త్రూఅవుట్గా అన్నీ అవాయిడ్ చేసేస్తాం మేము. యాక్చువల్గా మీరు స్పెసిఫిక్గా ఇది లైక్ ఎలా చెప్పేది, యూజువల్గా అన్ని సినిమాల్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఫిలిమ్స్లో పర్పస్గా ఒక్కొక్క క్యారెక్టర్ పైన మనం ఒక డౌట్ పెడతాం కదా, అది అన్ని యూజువల్ సినిమాస్లో అన్ని థ్రిల్లర్ సినిమాస్లో అది యూజువల్గా పెడతారు కదా. నేను ఫస్ట్ డిసైడ్ చేసింది దాన్ని చేయకూడదని. డౌట్ నేను పెట్టకూడదు, ఆడియన్స్కి రావాలి. సో దట్స్ ద మేజర్ థింగ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ఇన్ ది స్క్రిప్ట్. నవీన్ గారు, చాలా విషయం ఉంది, కొన్నిసార్లు నేను చెప్పమాలదు ఇప్పుడు. నవీన్ గారు మీకు హాయ్ అండి.
మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు. అవును. ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్ళి 2 సినిమాలు చేయించారా, లేకపోతే రెండింటి కమిట్ చేయించారా, 2 రిమైండర్లు ఇచ్చారా, ఒకటి ఇచ్చారా? రెండే సార్. అక్కడ పక్కన ఇవ్వలేదు అంటున్నారు కిరీట్ గారు. అవునా సార్, ఒక సినిమాని 2 సినిమాని చెప్పేసి మాట్లాడాం సార్. మధ్యలో ఏం జరిగింది తెలియదు. ఏమైంది బాస్? అంతా ఓకే కదా? యాక్చువల్లీ తమిళ్ అని చెప్పి వెళ్ళాం. ఓకే. నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్గా, కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్గా అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్, ద స్టైల్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ్ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్. నేనైతే అందుకే వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ, బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మజా వచ్చింది చేస్తుంటే. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ 1 రెమ్యూనరేషన్ ఆర్ 2, వి ఎంజాయ్డ్ ఇట్. సో ముగ్గురికి ముగ్గురులో ఎవరన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో? కిరీటి గారు కానీ, శశాంక్ గారు కానీ. నేను అప్పట్లో సైజ్ జీరో అని ఒక సినిమా చేశానండి. చేశారు. ఓకే. అనుష్క శెట్టి గారితో, కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైమ్ ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్. వీళ్ళు లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు ఆయన ఉన్నాడు కదా, ఆయన మామూలోడు కదా, ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ప్రెస్ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ యాజ్ వీ సెడ్, వీ ఆల్ వెల్కమ్ ద గ్రేట్ కంటెంట్ ఫ్రమ్ యూ. అండ్ మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది, ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్నీ ఇస్తే నేను మళ్ళీ అన్నీ నీట్గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్, బికాస్ అలా చాలా రేర్గా ఉంటారండి హీరోస్. అంటే స్క్రిప్ట్కి ఈ యాక్టర్కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్గా సరిపోతాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని మళ్ళీ కాల్ చేసి